నరేంద్ర మోదీ ఎప్పుడైతే భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి సరికొత్త పాలన దిశగా సాగుతూ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు మోదీ. గతంలో పనిచేసిన ప్రధానులకు భిన్నంగా మోదీ పరిపాలన, ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలతో మమేకమయ్యే విధానం, అన్ని వర్గాలను దగ్గరకు తీసుకునే తత్వం, సామాన్య పేద ప్రజలతో కూడా కలివిడిగా మెలిగే తత్వం, ఇవన్నీ కూడా ప్రధాని మోదీలోని ప్రత్యేకతలు. ఇందులో భాగంగా దేశంలో కార్మికుల పట్ల ప్రధాని ఏ రకమైన ఔదార్యాన్ని చూపిస్తారో తెలిసిందే. ఒక దేశం బలంగా ఉండాలంటే దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అలాంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నిరంతరం సేవ చేసే సఫాయి వాలాపై చాలాసార్లు ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడమే కాదు, నేరుగా ఆ కార్మికులకు దగ్గరవుతూ సన్మానంతో వారిని సత్కరించిన సందర్భాలు గతంలో చూసాం. ఇలా కార్మికుల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభిమానం ఎలాంటిదో తెలిపే సంఘటన తాజాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి కనిపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ కీలకమైన భూమిక పోషించింది ఎవరు అంటే అక్కడ పనిచేసిన కార్మికులనే చెప్పాలి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆ కార్యక్రమంలో బిజీగా గడుపుతూ ఉన్న సమయంలో వచ్చినా పని చూసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ మోదీ అలా కాదు. ఏ పని చేసినా అందులో మూలాలకు కారణమైన వ్యక్తులను కూడా గుర్తించుకుంటారు. అందులో భాగంగానే తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగమైన కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించారు. కార్మికులపై స్వయంగా బొట్టతో పూల చేత పట్టి వారిపై చల్లి నమస్కారాలు చేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం నరేంద్ర మోదీ కార్మికులకు సన్మానం చేశారు. వందల సంఖ్యలో ఉన్న కార్మికులను కుర్చీలో కూర్చోబెట్టి ఓ బొట్టలో పూలు పెట్టుకున్న మోదీ వారిపై చల్లుకుంటూ వెళ్లి గౌరవించారు. దీంతో నరేంద్ర మోదీ పట్ల మరోసారి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కోట్లాది మంది టీవీలలో ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా చూశారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలో కొత్తగా నిర్మితమైన అయోధ్య రామ మందిరంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తరువాత మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామాలయ ప్రాంగణంలో జటాయు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహత్కర ఘట్టంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.